వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ అండి. మనం ఇంట్లో మునక్కాయ కర్రీ అనేది ఎలా తయారు చేసుకోవాలి అనేది విధానం చూపిస్తున్నాను. ఇప్పుడు మనం బాండెలు పెట్టుకొని బాండెట్లో 2 గెరిట్లు నూనె పోసుకొని దాంట్లోకి పట్టా మొగ్గ ఆవాలు వేసేసుకొని దాంట్లోకి 2 మీడియం సైజు ఆనియన్స్ 2 పచ్చిమిరపకాయలు వేసేసుకొని మనం దీన్ని బాగా గోల్డ్ కలర్కి వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కరివేపాకు, 1.5 స్పూను అల్లం తెల్లగడ్డ పేస్టు, ఇది కూడా మనం పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. పచ్చి వాసన పోతేనే కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, నేను పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్నాను. ఇవి 4 టమోటాలు మీడియం సైజ్ వేయండి. నేను మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా వేసి పెట్టుకున్నాను. మరీ మెత్తగా అనేది వేయకూడదండి, కొంచెం గరుగ్గానే వేసుకోవాలి. ఇప్పుడు టమోటా అనేది బాగా వేగిపోయింది చూడండి. ఇప్పుడు మనం దీంట్లోకి పచ్చి కొబ్బరి ఒక 2-3 స్పూన్లు గసగసాలు వేసుకొని మెత్తగా వేసుకొని మనం అది కూడా దాంట్లోకి ఆ కర్రీలో అనేది వేసేసుకోవాలి. దీన్ని కూడా మనం బాగా కొంచెం వేయించుకోవాలండి. వేయించుకుంటేనే మనకి పచ్చి వాసన పోయేసి బాగుంటుంది. నేను గసగసాలు పచ్చియే వేసానండి మిక్సీకి, మనం వేయించుకోబడలేదు. ఇప్పుడు దీంట్లోకి మనం రుచికి తగిన సాల్టు, కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం అనేది మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు అనేది వేసుకుంటున్నాను. 1 స్పూను ధనియాల పొడి. ఇది కూడా మనకి పచ్చి వాసన పోయేదాకా మనం ఇవన్నీ బాగా కలిపేసుకొని వేయించుకోవాలండి. బాగా కలిపేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించేసుకోవాలి. ఇట్లా వేయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం పెరుగు ఒక 3 స్పూన్లు పెరుగు అనేది వేసుకోవాలి. పెరుగు అనేది మరీ పుల్లంగా ఉండకూడదండి, కొంచెం తీగా ఉండేదే వేసుకోవాలి. మునక్కాయలు ఈ విధంగా కోసుకొని నేను 6 కాయలు అనేది వేసుకున్నాను. దీంట్లోకి వాటర్ అనేది మనం కర్రీకి సరిపోయేంత వాటర్ అనేది పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మొత్తం కలిపేసుకోవాలి. చూడండి, ఇంత వాటర్ అనేది పోసుకోవాలి. మనము పోసుకుంటే మనకి కర్రీ అనేది మునక్కాయ ఆ కర్రీకి అనేది సరిపోతుంది. ఇప్పుడు మనం ప్లేట్ పెట్టేసి ఉడకనిచ్చుకుందాము. ఇప్పుడు నేను ఫుల్ మంట పెట్టి పొంగొచ్చేదాకా ఉంచానండి. ఇంక ఇప్పటి నుంచి మనం మీడియంలో పెట్టుకోవాలి. ఇంక మనం మధ్య మధ్యలో కూడా కలుపుకుంటూ ఉండాలి, లేదా మాడిపోతుంది. మళ్ళీ మనం ప్లేట్ పెట్టేసి మీడియం పెట్టేసి ఉడకబెట్టుకుందాము. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం మునక్కాయ ఉడికిపోయిందా లేదా చూద్దాము. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి 1 స్పూను గరం మసాలా అనేది వేసుకోవాలి. మనం మునక్కాయ ఉడికినాకే గరం మసాలా అనేది వేసుకొని ఒక 5 నిమిషాలు అనేది ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం కలిపేసేసుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేసేసి మళ్ళీ మనం ఒక 5 నిమిషాలు అనేది పెట్టుకుందాము. చూడండి, ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసేసుకొని మనం బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి, ఎంత బాగా వచ్చిందనో కర్రీ అనేది. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకొని కొంచెం కొత్తిమీర పైన వేసేసుకొని మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఒకసారి తయారు చేసి చూడండి, చాలా సూపర్గా ఉంటుంది.